ఇది నా లంచ్. ఈరోజైతే కొంచెం పెరిగేసుకొని తీసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా వీడియో ఎవరైనా చూస్తే కనుక సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు నా డైట్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు అంటే నిన్న కూడా చేశాను. నిన్న చపాతీ చేసుకున్నాను, నిన్న మార్నింగ్ రాగి జావ తీసుకున్నాను అనమాట. మధ్యాహ్నం లంచ్లో కూడా కొద్దిగా రాగిజావ అయితే తీసుకున్నాను, కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను. ఈ రోజు అయితే నా లంచ్లో డైట్లో ఏం తీసుకుంటున్నానో అయితే చూపిస్తాను మీకు. చాలా హెల్తీగా మనం తగ్గొచ్చు అనమాట. మనమే డాక్టర్ లేకుండా తగ్గొచ్చు, ఎందుకంటే మనం న్యాచురల్గా పండిని మనం తింటే కనుక మనం తగ్గొచ్చు. నేను కూడా అలాగే డైట్ తగ్గుతాను, పెరుగుతూ ఉంటాను. మరి అంత లావ్ అయితే లేను, కానీ మీకు వీడియోలో అయితే అలా కనిపిస్తున్నాను, కానీ మరి అంత లావ్ అయితే లేను. కానీ నేను కూడా తగ్గాలి, ఒక 8 kgs వరకును. మీకు నేను డైట్ ఏం చేస్తున్నానో నేను మీకైతే చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసేయండి. నేను ఏం తీసుకుంటున్నానో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇప్పుడైతే నేను నా లంచ్లో తీసుకోబోయేది ఇది ఒకటేనండి. ఒక రొట్టె తీసుకుంటాను, ఎక్కువ కూడా కాదు, ఒక రొట్టె అయితే తీసుకుంటాను. ఆల్రెడీ నేను 1 లీటర్ నీళ్ళు అయితే తాగేశాను మార్నింగ్. ఇంకా ఈవినింగ్ 12 వరకు నేను ఇంకేం తీసుకోను అనమాట. బాగా ఆకలిస్తే కనుక వాటర్ తీసుకుంటాను. ముందుగా అయితే సొరకాయ రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఫస్ట్ సొరకాయ తీసుకోవాలి. మనకి వాటర్తో కలపకుండా సొరకాయతో కలిపితే బాగుంటుంది. దీంట్లో వాటర్గా వచ్చింది కదా. జీలకర్ర, నువ్వులు కూడా మనకి హెల్ప్ చేస్తాయి, చాలా మంచిది కదా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొంచెం కారము, తగినంత ఉప్పు. ఫస్ట్ అయితే మనం బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి పట్టించుకునేది ఉంటుంది కదా, అది మనకి కొంచెం వేసుకోవాలి. నేనైతే ఈ మాత్రం వేసుకుంటున్నాను, మా బాబు కూడా తింటాడు కాబట్టి. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది సాయంత్రం కాదు, లంచ్ వరకేనే. సాయంత్రం వేరేది తింటాను, చపాతీ ఓన్లీ ఆయిల్ లేకుండా తింటాను. ఇది కొద్దిగా ఆయిల్ వేస్తాను అనమాట. ఆయిల్ వేయకపోతే ఇది అంత టేస్ట్ రాదనమాట. మనం లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలాగా ముద్దలాగా కలిపేసుకొని మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మనకి కలిపి పెట్టుకున్న ఉంటుంది కదా ముద్ద, అది చేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను మీకు కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొద్దిగా వాటర్ కలుపుకుంటున్నాను. చూడండి, తొందరగా అయిపోయింది. ఇలాగ కలిపేసుకొని ముద్ద చూపిస్తాను మీకు. చూసారు కదండి, ముద్ద అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఒత్తితే ఇలా ఉండాలి. నేను రొట్టె చేసేటప్పుడు చూపిస్తాను. ఇలాగ నేను లంచ్కి ముందే కలిపి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక 10 o'clockకి కలిపి పెట్టుకున్నాను. ఈ ముద్ద ఇందులో దాచిపెట్టేసి ఒక 1 hour 2 hours మనం తినేటప్పుడు మనం చేసుకొని తినాలన్నమాట. నేను రొట్టె చేసేటప్పుడు అయితే చూపిస్తాను మీకు. నేను గుండు చేయించుకొని 2 years కంప్లీట్ అవుతుందండి. చాలా పొడవు ఉండేది నా జుట్టు. నాకు వేరే ఛానల్ ఉందన్నమాట, శ్రీకుమారి ఛానల్. అందులోకి వెళ్ళి అయితే చూడండి, మీకే తెలుస్తుంది. చాలా జుట్టు ఉండేది, ఎంత పొడవు జుట్టు ఉండేది అనమాట, చాలా పొడవుగా. అదేంటంటే తిరుపతి నేను గుండు మొక్కు తీర్చుకున్నాను మా వారికి బాగాలేనప్పుడు. ఇప్పుడైతే నా జుట్టు ఎంత వచ్చిందో చూడండి. చూపిస్తాను మీకు, దువ్వు చూపిస్తాను. కొత్త హెయిర్ అనమాట. చూసారా జుట్టు? నేను హెడ్ సేవ్ చేయించుకొని 2 years కంప్లీట్ అయ్యి 3 years వస్తుంది అనమాట. 3 కంప్లీట్ అవుతుంది వాళ్ళకి, 2 కంప్లీట్ అయ్యి 3 వస్తుంది అనమాట. చూడండి ఎంత కొత్త హెయిర్ అనమాట. ఇదంతా ఎంత గ్రో అయిందో, చాలా నల్లగా ఉంది కదా. నేను చెప్పాను కదా మీకు, చూడండి ఎంత బ్లాక్గా ఉందో హెయిర్. చూసారా ఎంత హెయిర్ బ్లాక్గా ఉందో? చాలా బ్లాక్గా ఉంటుంది. కొత్త హెయిర్ కాబట్టి గ్రోత్ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, వీక్లీ నేను చూపించాను కదా, వీడియోలో పెట్టాను కదా, అదే నేను వాడతాను అనమాట. మళ్ళీ మొక్కు ఉందనమాట, మళ్ళీ హెడ్ సేవ్ చేయించుకుంటా ఉంది, మొక్కు ఉంది. అది ఎవరెవరు అన్నది చెప్తాను మీకు తర్వాత. గుండు ఉంది మళ్ళీ. మా బాబు 10th అయిపోతే ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము మళ్ళీ తిరుపతి వెళ్తాం అనమాట. చూసారు కదా నా జుట్టు ఎంత బాగుందో, ఎంత బ్లాక్గా ఉందో చూసారా? ఫస్ట్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో, చాలా బ్లాక్ ఉంది.
మన డైట్ చేసే విధానం కూడా ఉంటుంది. చూడండి నా జుట్టు అయితే. కాకపోతే దీనికి నేను ఏం వాడుతున్నానో మీకు సీక్రెట్ కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి. చూడండి, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది, చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. నేను ఇప్పుడైతే రొట్టె చేసుకోవడం అయితే చూపిస్తాను. చూడండి, నా హెయిర్ చాలా బ్లాక్ ఉందన్నమాట. దీనికి నేను వీక్లీ 2 times పెడతాను. చాలా బాగుంటుంది, తొందరగా రిజల్ట్ అయితే. ఎంత రెడ్గా ఉండేదంటే అంత రెడ్గా ఉండేది. చూడండి జుట్టు కూడా ఎలా మెరుస్తుందో చూసారా మీరు? జుట్టు కూడా చూడండి ఎంత బాగా మెరుస్తుందో. కానీ న్యాచురల్ అనమాట, న్యాచురల్ది వాడుతున్నాను అనమాట. న్యాచురల్ అనమాట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని జుట్టుకైతే నేను వాడుతున్నాను. చూసారు కదా? మీకు ఇది కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే కనుక నేను చెప్తాను, వీడియోలో చెప్తాను. మీకే తెలుస్తుంది రిజల్ట్. ఇది అందరిలా మోసం కాదు, ఇది చాలా చాలా రియల్గా తెలుస్తుంది కదా మీకే నా జుట్టు. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నేను బ్లాక్గా చేసుకున్నాను అనమాట నా జుట్టు, నా కొత్త జుట్టుని. చూసారు కదా? ఇక్కడైతే సొరకాయ పాలు పోసి కూర వండుతున్నానండి మా వారు బాక్స్ కోసమని. ఇదిగో కనిపిస్తుందా? చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ తురిమేసాను అనమాట. ముక్కలు అయితే తొందరగా ఉడకవని పెద్దగా ఉంటుంది కదా, దాంట్లో తురిమేసాను. ఉడికిపోయిందనమాట. మనము చపాతీలకు కూడా తినొచ్చు. ఇది కర్రీ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? ఇది ఇంకా ఉడికిపోయింది. బాక్స్ కట్టాలి ఇప్పుడు. ఇప్పుడైతే ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే రొట్టె చేస్తున్నానండి. ఆకలేస్తుంది బాగా, చాలా ఆకలేసేస్తుంది అనమాట. పొద్దున్న నుంచి ఒక టీ ఒకటే తాగాను, వాటర్ తీసుకున్నాను, 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నీకు రొట్టె చేసి చూపిస్తాను. మీకు నేను ఎట్లనే చేస్తాను కదా, మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడైతే రొట్టె చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇదైతే మొత్తం క్లీన్గా ఉంది కదా. ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి. మనం స్టవ్ అయితే వెలిగించలేదు, ఎందుకంటే స్టవ్ వెలిగించకుండానే ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఉంటేనే కొద్ది టేస్ట్ బాగుంటుంది. నేను కూడా ఎక్కువ ఏమంటారు రైస్ తీసుకోకుండా ఇది తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా కొద్ది టేస్ట్గా తినాలన్నమాట. కొంచెం టేస్టీగా తింటే మనకి కూడా ఆకలి అనిపించదు అనమాట. కొద్ది స్పైసీ తీసుకుంటాను. ముద్ద కలిపి పెట్టుకున్నాను కదా, దీంట్లో కొద్దిగా ఆఫ్ తీసుకుంటున్నాను. మనం మరీ ఈ మాత్రం తీసుకోలే, లేకపోతే ఆకలికి ఉండలేము. నేనైతే మార్నింగ్ ఏం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే నేను రొట్టు ఇంత మాత్రం తీసుకుంటాను. బాగా ఆకలేస్తుంది కాబట్టి. కానీ బాగుంటుంది, ఇలాగా డైట్ చేస్తే చాలా తొందరగా తగ్గుతారు. నేను కూడా ఇంకా అదే ఏమంటారు యోగా కూడా చేస్తున్నానండి. సాయంత్రం యోగా చేస్తాను. నాకు యోగా అంటే చాలా ఇష్టం అనమాట. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేస్తానన్నమాట. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా, అవి కూడా చేస్తాను. ఇలా మొత్తం అంతా ఒత్తేసుకోవాలి. కన్నాలు కూడా పెట్టుకోవాలి ఇలాగా. ఇదే ఇలా కన్నాలు పెడితే బాగా ఉడుకుతుంది అనమాట. బాగుంటుంది. మూత పెట్టుకోవాలి, మూత పెట్టుకుంటే ఆవిరికి తొందరగా ఉడుకుతుంది. ఉత్తుగానే తింటాను, కొంచెం పెరుగు పెట్టుకుంటాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాను. చూడండి, స్టవ్ మీద పెట్టేసుకొని మూత ఉంటే మూత పెట్టేసుకుంటాను. చూపిస్తాను ఆగండి. అదిగోండి, మూత పెట్టేసుకోవడమే. నీకు రొట్టె అయిపోయినాక చూపిస్తాను, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఈ కంచం అయితే పెట్టుకుంటున్నాను మూత కానీ, ఎందుకంటే ఇదైతే మంచిగా కవర్ అవుతుంది అనమాట. ఇలాగా మొత్తం రొట్టె అంతా ఇలా కవర్ అయిపోతుంది. సిమ్లో పెట్టేస్తాను ఇప్పుడు.
సిమ్లో పెట్టేసి చూడండి సొరకాయ రొట్టె అయితే రెడీ అయిపోయింది. నాకు బాగా ఆకలేస్తుంది కదా, ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను. దీంట్లో తీసుకుంటాను. ఇంకా ఇటు కూడా కాలిపోయింది. నువ్వులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆగండి. అగో కనిపిస్తున్నాయి కదా, ఇది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. నైట్కి చపాతీ తీసుకుంటాను అనమాట. ఇది నా లంచ్ ఈరోజైతే. కొంచెం పెరిగేసుకొని తీసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అనమాట. ఉత్తుగైనా తినేయచ్చు, లేదంటే పెరుగైనా వేసుకోవచ్చు. చూడండి సొరకాయ రొట్టె అయితే రెడీ అయిపోయింది అనమాట. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందని. కానీ నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మనం రైస్ తినకుండా ఇలా తింటే బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట. రైస్ అయితే మానేస్తాను ఒక 1 వీక్ వరకును. ఈ రొట్టె అయితే మొత్తం తినేస్తాను, నాకు ఆకలి వేస్తుంది కాబట్టి. నైట్ చపాతి ఆయిల్ లేకుండా తింటాను. ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.